హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్. ఈరోజు అయితే లెగ్ పీస్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా మంచి ఫ్లేవర్, అంతకు మించిన టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ముందుగా ఒక 6 వరకు లెగ్ పీస్లను షాప్ దగ్గర ఘాట్లు పెట్టించి తెప్పించేసుకున్నాను. వాటిని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ని రెగ్యులర్గా కట్ చేసేలాగా కాకుండా అడ్డంగా సన్నగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని చక్కగా కలుపుకొని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్లకు చక్కగా అప్లై చేసి వాటిని 1 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఫ్రై చేయడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ లెగ్ పీస్లను ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు రైస్ కోసం వేరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ దినుసులను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 20 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనాని, కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కసూరి మెతిని కూడా వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో ఒక 50% వరకు వేసి కలుపుకోవాలి. తర్వాత పెరుగు కూడా వేసి కలపాలి. నెక్స్ట్ ఎసరు కోసం సోనా మసూరి రైస్కి అయితే 1 గ్లాసు రైస్కి ఒక 2 గ్లాసులు వాటర్ పోయాలి. బాస్మతికి అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి ఉడికించుకోవాలి. ఈ రైస్ 80% కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న లెగ్ పీస్లను ఈ రైస్పై పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక మిగిలిన ఒక 50% వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని దాంట్లో కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 20 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇప్పుడు చక్కగా ఈ చికెన్ ఫ్లేవర్ అంతా రైస్కు పడుతుంది. అండ్ చికెన్ ముక్క కూడా చాలా మెత్తగా, సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అలాట్.